అందరికీ నమస్కారం. మనసే మందు హీలింగ్ విత్ ఫీలింగ్స్ కార్యక్రమానికి స్వాగతం. మన ఎమోషన్స్ చాలా శక్తివంతమైనవి. మనసు సంతోషంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనసులో నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువ కాలం ఉంటే అవి నెమ్మదిగా మన శరీరంలో వ్యాధులుగా మారుతాయి. చిన్న చిన్న సమస్యల నుండి మొదలుకొని ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, స్పాండిలైటిస్, పీసీఓడి, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఐబిఎస్, థైరాయిడ్ ఇలాంటి ఎన్నో తీవ్రమైన వ్యాధులు కూడా మన నెగటివ్ ఎమోషన్స్ వల్ల మొదలవుతాయి. ఈ విధానంలో చికిత్స చేస్తున్న నాకు 24 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎమోషన్స్ ఎలా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో మీకు తెలియజేయడం, తద్వారా మీరు ఈ వ్యాధులని నివారించుకోగలగడం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది సైంటిఫిక్గా నిజమేనా అని అనిపించవచ్చు. అవును, ఇది పూర్తిగా సైంటిఫిక్. కంటిన్యూగా ఉండే నెగటివ్ ఎమోషన్స్ మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను పెంచుతాయి. వాటి వల్ల ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే సైటోకైన్స్లో ఇంబ్యాలెన్స్ వస్తుంది. దాంతో ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు, చివరికి ఆటోఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3 అమ్మాయిలు ఒకరోజు వర్షంలో పానీపూరి తినడానికి వెళ్ళారు. 2 చాలా హ్యాపీగా తిన్నారు. 3వ అమ్మాయి మాత్రం భయం, అనుమానంతో తినింది. ఇక్కడ చుట్టూ బురద ఉంది, తింటే బాగుండదేమో అని ఒక చిన్న భయం. కొన్ని గంటల తర్వాత ఆమెకు వాంతులు, విరేచనాలు స్టార్ట్ అయ్యాయి. మిగతా 2కి ఏం కాలేదు. పానీపూరి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటే అందరికీ రావాలి కదా, కానీ ఆమెకి ఎందుకు వచ్చింది? ఆమెలో ఉన్న భయం, అనుమానం శరీరంలో రియాక్షన్ కలిగించింది. అందుకే మన పూర్వీకులు చెప్పారు, యద్భావం తద్భవతి, అంటే మనసులో ఏది అనుకుంటే అదే జరుగుతుంది. నా హీలింగ్ విత్ ఫీలింగ్స్ ట్రీట్మెంట్ పద్ధతిలో ప్రతి వ్యాధి వెనుక ఒక ఎమోషనల్ ట్రిగ్గర్ని గుర్తించి వాటి ఆధారంగా ప్రతి ఎమోషన్కి డిఫరెంట్గా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించడం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, జీవితాంతం మందు అవసరం లేకుండా. ఈ సిరీస్లో నేను సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసిన పేషెంట్ అనుభవాలు మీతో పంచుకుంటాను. ఎమోషన్స్ వల్ల జబ్బులు ఎలా వచ్చాయి, అవి ఎలా నయమయ్యాయో మీరు తెలుసుకుంటారు. ఈ సక్సెస్ఫుల్ స్టోరీస్లో మీకు కూడా ఏదైనా దగ్గరగా అనిపిస్తే, నాతో కన్సల్ట్ అవ్వాలనిపిస్తే కన్సల్ట్ అవ్వండి. మనం కలిసి పరిష్కారం కనుక్కుందాం. అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకు వీడియో కన్సల్టేషన్లో కూడా కన్సల్టేషన్ చేయొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.